ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడిక ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది చెప్తా వినండి. మే నెల 12 నుంచి 17 వరకు చెప్తా వినండి. చిలకమ్మ మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి, మేషరాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ వా. మేషరాశి వాళ్ళకి సాక్షంగా చెలుకూరు బాలాజీ దేవుడు స్వామి బాలాజీ. చూడండి, సాక్షంగా చెలుకూరు బాలాజీ దేవుడు. మీరు విదేశీ ప్రయాణం వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేకపోతే విదేశీ ప్రయాణం వెళ్ళి చదువు గురించైనా, జాబ్ గురించైనా, బిజినెస్ గురించైనా, ఏ వ్యాపారం గురించైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు, అక్కడ కాకుండా ఇక్కడనే మళ్ళీ ఏదైనా జాబు, బిజినెస్, వ్యాపారం ఏది చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా చేయండి. ఆ మహాదేవునికి ఒక్కసారి వెళ్ళి 11 చుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి మీరు రండి. మీ అనుకున్న కోరిక అనుకున్నట్టు అవుతుంది. నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. ఇంట్లో బరకతుంటుంది, అరుకుతుంటుంది, మనసు శాంతం ఉంటుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. సాక్షంగా చెలుకూరు బాలాజీ దేవుడికి నమస్కారం చేసి రండి. మీ ఏదైతే మీరు కోరిక అక్కడ అనుకుంటారో తప్పనిసరి 100కు 100 రూపాయలు పక్క జరుగుతుంది, అవుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులో కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ తరికలో కూర్చుంటే అదే తరిక మాట్లాడతారు. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు మాట్లాడరు. ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, మేమే బాగుండాలి అది అనుకోరు. ఎవరికన్నా సమయం పడితే, ఆపద పడితే తొందరగా వెళ్తారు. మీ ఆపదకి మీ సమయానికి ఎవ్వడు రాడు. ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఎవరైనా కానీ, స్త్రీ పురుషులు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ మేషరాశి వాళ్ళకి చెప్తున్నాం, అత్తగారింటికి మహాలక్ష్మి. ఎవరైతే ఇంటి లోపల మీరు కాలు పెడతారో వాళ్ళ ఇంటికి మంచిగా కలిసి వస్తుంది. వాళ్ళకి మీరు చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళకి మీరు ప్రేమగా చూసుకుంటారు, కానీ మీకు ఇంకా వాళ్ళు ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటారు. అత్తమామలు, భర్త, యారన్లు, తోడికోరన్లు అందరూ అందరితోనూ మీరు చాలా కలిసి ఉంటారు. ఎల్లంగానే అయస్కంతం అతికినట్టే ఉంటారు. మీరు చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ ప్రేమ నీ మీద, మీ ప్రేమ వాళ్ళ మీద, ప్రేమ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మేష రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ, ఉడుకుతనం ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ, కాలు ఆగదు, చెప్పింది వినరు, నచ్చింది చేస్తారు. కావాలంటే కావాలే, లేదంటే లేదు. ఇంట్లో అమ్మ ఇను ఆగు అన్నా కానీ లేదు, నేను ఆ పని చేస్తా, నాకు వాడు ఏమన్నాడో ఆ మాట వాళ్ళకి చెప్పి వస్తా, నాకు ఎవరైతే నాకు డబ్బు ఇచ్చిండ్రో వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తా, వాళ్ళ ముఖాన్ని పడేస్తా, నాకు వద్దు, ఒకరి రుణంలో వద్దు. ఇలాంటి కోరికలు మీకు చాలా బాగుంటాయి ఈ మేషరాశి వాళ్ళకి. ఎవరి రుణంలో ఉండాలి, ఎవరన్నా 10 రూపాయలు సాయం చేస్తే తొందరగా ఇచ్చేయాలి, ఎవరన్నా ఆపదకి వస్తే వాని ఆపదలు మేము కూడా పోవాలి అని ఇలాంటి కోరికలు ఏవే కాదు, 190 మస్తు ఉంటాయి. కానీ ఏది ఉన్నా కానీ అదే తీర్చి రావాలనేది అనుకుంటారు. చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకు చదువు బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది, తెలివి బాగుంటుంది. ఏదైనా మాట మాట్లాడాలంటే చాలా మంచిగా తెలివి నుంచి మాట్లాడతారు. కానీ ఇంటి గుట్టు మాత్రం అవతల జారనీయరు. ఇంటి గుట్టు అస్సలు ఒక్క మాట కూడా పైసా గురించి అయినా కానీ, ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్, కొట్లాడా జగడా లపడా, ఒకరి మాట ఒకరి పడరాకుండా ఏదేదో ఉల్టా పల్టా మాట్లాడుకున్నా కానీ ఇంట్లోనే మాట్లాడుకుంటారు తప్ప గడప అవతల దాటనియరు మాట. ఇంటి లోపలనే ఏదన్నా కానీ, ఇంటి లోపలనే అప్పునే ఏదైనా కోపం వస్తే మాట్లాడుకుంటారు, అంతే, అది కథం వదిలి పెడతారు. బాగుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు ఈ మేషరాశి వాళ్ళకు దారిద్ర్య గడియ చాలా చెడ్డగా సతాయిచ్చింది. అన్నమారామచంద్ర పరి ఇక చాలా బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపోయారు. కానీ ఇప్పుడేముందంటే మాత్రము మేము చేపెట్టిన పని కలిసి రావాలి, జయం కావాలి, పైమెట్టు లెక్కాలని మనసులో చాలా ఉంది. నిజంగా మీరు పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఏమంటే ఇంటి మీద దృష్టి, కాలకంటగా దరిద్రమంతా ఇంటి మీద చాలా చెడ్డగా ఉంది. ఆ దరిద్రంగా ఇంటి మీదకి వెళ్ళిగా పోతే చాలా బాగుంటుంది. చేపెట్టిందంతా కలిసి వస్తుంది, పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి ఈ మేషరాశి వాళ్ళకు. ఈ మేషరాశి వాళ్ళకు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. చూశారా?
మీకు గురుబలం చాలా బాగుంది. ఎప్పుడైతే గురుబలం ఉంటుందో అప్పటిని తొందరపడాలి, తొందరగా ఏదైనా పని చేయాలి, అన్నిట్లో కలిసి ఉంటుంది, అన్నిట్లో మంచిగా ఉంటుంది. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా మీ పేరుకు చాలా యాల్వి ఉంటుంది, చాలా బాగుంటుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఇంకా మీరు ఏమన్నా డౌటు అడగాలనుకుంటే చూడండి, 1,90,000 ఎన్నో ఉంటాయి, అవన్నీ ఇక్కడ చెప్పాలంటే కాదు. మీరు ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం